నేనైతే కేజీ చికెన్ తీసుకొచ్చాను. చూసారు కదా! శుభ్రంగా కడిగేసి ఒక గిన్నెలో పెట్టుకున్నాను. దాంతో పాటుగా 3 లెగ్ పీసులు కావాలని తెచ్చుకున్నాననమాట. బిర్యానీ అంటేనే లెగ్ పీస్ ఉంటే ఆ టేస్టే వేరుంటది గదా! సో, నేను చికెన్ కడిగేసి దాంట్లో ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, పెరుగు, నెయ్యి మొత్తం వేసి కలిపి పెట్టుకున్నాననమాట. ఇంకో విషయం ఇలాగైతే బిర్యానీ బ్యాచిలర్సే కాదు ఎవ్వరైనా చాలా అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చనమాట. ఒక రకంగా చూడండి ఒకసారి చేశారంటే కర్రీస్ కన్నా ఇదే చాలా ఈజీ అంటారు మీరే. అలా చేసుకోవచ్చనమాట. మీకు ఎంత ఎక్కువ టైం ఉంటే అంత టైం పక్కన పెట్టుకోండి మ్యాగ్నేట్ చేసి. నేనైతే ఇప్పుడు 12 అయింది పక్కన పెట్టుకొని ఈవినింగ్ పైన కానీ స్టార్ట్ చేశాననమాట. కొన్ని వాటర్ పెట్టుకొని దాంట్లో రైస్ ఏసుకోవాలి. ఆ రైస్ నేను దావత్ రైస్ అయితే తెచ్చాను బిర్యానీ రైస్. దాంట్లో కొన్ని స్పైసెస్ కూడా ఏసి ఇలా రైస్ 3 వంతులు ఉడికిన తర్వాత మొత్తాన్ని తీసి లేయర్ బై లేయర్‌గా యేసుకున్నాననమాట. ఇంట్లో బిర్యానీ చేసుకోవడం ఇంత ఈజీయా అన్నంత ఈజీగా చేసుకోవచ్చనమాట. టేస్ట్ కూడా అంతే బావుంటది. నేను ఇది 31st రోజు నైట్ ఇంట్లో చేశాను. బయట నుంచి నో బిర్యానీ, నో